ప్రతాప్ రెడ్డిని తెలంగాణ సమాజం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందన్నారు ఎంపీ కవిత. అరాచక పాలన నుంచి జనానికి విముక్తి కల్పించిన మహనీయుడని కొనియాడారు. సురవరం జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భావి తరాలు ఆయనను గుర్తుపెట్టుకోవాలంటే త్వరలో విడిపోయే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలన్నారు. మరోవైపు టీడీపీపై మండిపడ్డారు కవిత. ఆత్మ బలిదానాలకు కారణమైన వారే అమరవీరుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అరాచకమైనటువంటి రాజరిక పాలనలో నలిగిపోతున్నటువంటి ప్రజలను ఇంకొక పక్క తెలుగు భాష పేరుతోని అవహేళన చేస్తున్నటువంటి సందర్భంలో, ఆనాడు కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భంలో అతి కష్టం మీద పత్రికను నడుపుతూ మన తెలంగాణ ప్రజల యొక్క గౌరవాన్ని, మన తెలంగాణలో ఉన్నటువంటి సాహితీ వైభవాన్ని మొత్తానికి జాతి మొత్తానికి కూడా చాటి ప్రజలందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చినటువంటి వైతాళికులలో మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి వారిని జాతి ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఇవాళనే కాదు, రానున్న తరాలు కూడా వారిని గుర్తుపెట్టుకోవాలంటే మరి ఖచ్చితంగా తెలంగాణలో మంచి తెలుగు యూనివర్సిటీ ఏదైతే విడిపోతుందో, విడిపోయిన తర్వాత దానిని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలనేటటువంటి ఉద్దేశాన్ని, అంశాన్ని ఇదివరకే ప్రస్తావన చేయడం జరిగింది. ఒక్కసారి తెలుగు యూనివర్సిటీ విభజన జరిగిన తర్వాత అధికారికంగా దాన్ని ప్రకటించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ, హైదరాబాద్ ఏదో మేమే ఉద్ధరించినామని, అమరవీరులనేదో మేమే ఉద్ధరిస్తామనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా మనుషులను చంపడం, మాలలు వేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అది వాళ్ళ మామను చంపి మాలలు వేసి ఆయన మొదలుపెట్టిండు. ఆ తర్వాత అమరవీరుల చావులకు కారణమైనటువంటి పార్టీ పెళ్లి లలిత లాంటి ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఉద్యమకారుల గురించి మాట్లాడడం అంటే ఉద్యమాన్ని అవమానించడమే.